కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్ కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగున్నా ఎంత వేడిగున్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 4 దశాబ్దాలుగా, క్షమించాలి 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి, ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద, ఇదే జూరిక్ లో, డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో, ఈ యూట్యూబ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే, ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా?